హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ఈ రోజు శ్రీమంతం షాపింగ్ అయితే బయలుదేరిపోయాం. నేను అరవింద్ అత్తమ్మ అయితే నార్కల్కి అయితే వెళ్తున్నాం శ్రీమంతం కోసం శారీ కొనుక్కోవడానికి. మేమైతే ఫస్ట్ మా డాడీ వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చాం ఒక చిన్న వర్క్ కోసం అని. మా డాడీ వాళ్ళ ఆఫీస్ కూడా నార్కర్నూలులోనే ఉంటుంది. సో మేము ఫస్ట్ డాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాం. ఈ ఆఫీస్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే ఇట్లా మా డాడీని కలవడానికి వెళ్ళినప్పుడు అయితే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మనం స్కూల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వస్తారు కదా మనం చూడడానికి, అట్లా అనిపించింది. మనం వెళ్ళి అట్లా సడన్ గా చూస్తే ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా మాంగళ్య షాపింగ్కి అయితే వచ్చేసాం. మాకు దగ్గరలో ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందంటే అది మాంగళ్య షాపింగ్ మాలే. కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మాంగళ్యకే వచ్చేస్తాం నాగర్ కర్నూలుకి. దసరా టైంలో వచ్చినప్పుడు చాలా కలెక్షన్ ఉండే, కానీ ఈసారి కొంచెం కలెక్షన్ తక్కువ అనిపించింది. మాకు నచ్చిన శారీ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. మేము చేసిన షాపింగ్కి అయితే మాకు ఒక ప్రెషర్ కుక్కర్ వచ్చింది. దసరా టైంలో కూడా మాకు ఒక ప్రెషర్ కుక్కర్ అయితే వచ్చిండే. ఇప్పటికే మీ అందరికి తెలుసు నేను ఏ శారీ తీసుకున్నానని, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అప్లోడ్ చేసిన కాబట్టి. ఇదైతే నేను తీసుకున్న శారీ. ఈ శారీ కూడా చూసినా కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు, మొత్తం ఒకే కలర్ ఎట్లనో అనిపించిండే. నేనైతే కంప్లీట్ గోల్డ్ కలర్ శారీ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు అక్కడైతే దొరకలేదు. ఏదన్నా ఒక ఈవెంట్కి అయితే కంపల్సరీ అయితే ఆ శారీ తీసుకోవాలని నాకు ఉంది. పెళ్లి టైం నుంచి ఉంది నాకు అట్లా. ఇంకా శారీ తీసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో ఒక బేకరీ దగ్గర ఆగి ఇంకా పర్ఫ్స్ ఏమైనా స్నాక్స్ తిందామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. నేనైతే మాక్సిమం బేకరీ ఐటమ్స్ అంటే ఎగ్ పఫే తీసుకుంటా, తర్వాత బూస్ట్ కేక్. నాకైతే ఈ రెండే కొంచెం చాలా ఇష్టం బేకరీలో. ఇది అయితే నెక్స్ట్ డే రోజు మా శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా శ్రీమంతంకి కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా ఉంటే తీసుకుందామని చెప్పేసి A to Z స్టోర్కి అయితే వెళ్ళాం ఈ సిల్వర్ ప్లేట్స్ కోసం. నేనైతే ఈ షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఏమేమి దొరుకుతాయి అక్కడ అని చెప్పి. కానీ మేము ఈ షాప్కి వెళ్ళింది మాత్రం పర్టికులర్గా సిల్వర్ ప్లేట్స్ కోసం. అక్కడ చాలా రీజనబుల్గా అనిపించింది. సో ఇంకా మేము అక్కడ అన్ని సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాం. నేనైతే ఏమేమి ప్లేట్స్ తీసుకున్నానో అన్ని ప్యాకింగ్ వీడియోలు అయితే చూపిస్తాను. ఎట్లా ప్యాక్ చేసుకున్నాం ఏంటి అని, అది సపరేట్ వీడియో చేసి పెడతాను. ఇంకా నెక్స్ట్ అయితే మేము శారీ కోసం అని చెప్పేసి బ్యాంగిల్ షాప్కి అయితే వెళ్ళిపోయాం. ఒక లేడీస్ కార్నర్లో బ్యాంగిల్స్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే అన్ని మ్యాచింగ్ కంపల్సరీ అయితే అమ్మాయిలకు కావాల్సిందే. కాబట్టి ఇంక ఇప్పుడైతే బ్యాంగిల్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇక్కడైతే తీసేసుకుంటున్నాం. తెలిసిపోతాయి చీర కలర్. ఈ షాప్ లో అయితే అన్ని చాలా మంచిగా ఉన్నాయి, నాకు చాలా నచ్చినాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది.
షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా తొందరగా అయితే ఇంటికి వచ్చేసాం నైట్ అవ్వకముందే. ఇంకా తర్వాత అయితే ఫుట్వేర్కి కూడా వచ్చేసాం. ఇక్కడ చాలా బాగుండే ఫుట్వేర్. నేను ఆల్రెడీ కూడా ఒక సపరేట్ వీడియో అయితే తీసి పెట్టాను. ఇక్కడ నేను ఫంక్షన్కి కావాల్సిన చెప్పులు అయితే తీసుకున్నా. నేను కొన్న చెప్పులు అయితే వీడియో తీసుకోవడం మర్చిపోయాను. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేనైతే అది కూడా అప్లోడ్ చేస్తా తర్వాత. ఇంకా ఎవరైనా ఈ స్టోర్కి విజిట్ చేయకపోతే పక్కా విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ఇక్కడ చెప్పులు అయితే, చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి. మేమైతే ఇంకా నెక్స్ట్ నా బ్లౌజ్ కోసం అయితే వెళ్ళాం. ఇది పిక్ చేసుకున్నప్పటిది వీడియో. నాకైతే నా బ్లౌజ్ చాలా అంటే చాలా నచ్చింది. ఇంట్లో కూడా అందరికీ చాలా నచ్చింది. ఎంత బాగా వేసిండో వర్క్ కూడా, ఫినిషింగ్ చాలా బాగుంది ఈ మగ్గం షాప్లో. అసలు నేను చిన్న చిన్న పాదాలు కూడా వేయించుకున్నాను నా బ్లౌజ్ మీద శ్రీమంతంకి. నేను ఆ బ్లౌజ్ కూడా పెడతాను కంప్లీట్గా. చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా ఉందో. చిన్న చిన్న పాదాలు అట్లా శ్రీమంతానికి సింబాలిక్గా బాగుంటుందని చెప్పేసి బ్లౌజ్కి అయితే అట్లా పాదాలు పెట్టించాను. ఇంకా మగ్గం షాప్ పక్కనే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంటే అక్కడే ఇచ్చేసాను ఆంటీకి. చాలా బాగా కుట్టింది బ్లౌజ్ కూడా, చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది. మగ్గం వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఫినిషింగ్ అదంతా సూపర్ ఉంది. ఇదైతే నా శ్రీమంతం బ్లౌజ్ అండి. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం చిన్న చిన్న పాదాలు పెట్టించిన, శ్రీమంతానికి సింబాలిక్గా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ అయితే మొత్తం ఫుల్గా వర్క్ వేయించిన. చాలా నీట్గా చాలా బాగా చేశాడు అంకుల్. నెక్స్ట్ అయితే శారీ, ఇది మంచి డార్క్ వైన్ కలర్ ఇంకా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండే. ఫొటోస్లో కూడా చాలా నీట్గా వచ్చినాయి. ఈ శారీ కలర్ నాకు చాలా నచ్చింది. ఇంకా ఇవైతే నేను తీసుకున్న బ్యాంగిల్స్ అండి శారీ కోసం. నా కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.